హలో పీపుల్. మరిగే నీటిలోనట మన ముఖ ప్రతిబింబం మనకు కనబడదట. కానీ ఎప్పుడైతే నీళ్ళు కామ్ అండ్ కూల్ అవుతాయో అప్పుడు అది రిఫ్లెక్ట్ అవ్వడం మొదలవుతుంది. మనం ఏంటో మనం చూసుకోగలుగుతాం. అలానే కోపంలో మనం తీసుకునే నిర్ణయాల యొక్క పరిణామాల గురించి మనం ఆలోచించమట. దాని కాన్సిక్వెన్సెస్ గురించి అస్సలు లెక్కనే చేయమట. తర్వాత దాని గురించి ఆలోచించి చాలా బాధపడుతుంటాం. బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోనా. దేవుడు అతన్ని నినివే వెళ్ళమంటాడు. నినివే వెళ్ళమంటే నినివలో ఉన్న పట్టణస్తులందరూ కూడా అశూరులు, వాళ్ళకెందుకు మంచి సువార్త ప్రకటించాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అని కోపంతో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏంటంటే, నేను నినివే వెళ్ళాను కానీ నీ పని చేస్తాను, తర్షీష్కెళ్ళి చేస్తాను. వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చాలా మూర్ఖులు, వీళ్ళు చాలా కోపిస్తులు, వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి, వాళ్ళు అట్లనే నశించిపోవాలి అని కోపంతో నినివే వెళ్ళకుండా తర్షీష్కి వెళ్తాడు. వెళ్తుంటే ఏం జరిగిందంటే భారీ తుఫాన్ వచ్చింది. వాళ్ళు ఓడలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కాపాడబడాలి అని చెప్పేసి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళకున్న సామాన్లన్నీ కూడా బయటపడేస్తుంటారు. కానీ చివరికి తెలిసింది ఏంటంటే ఈ పరిణామాలకు కారణం యోనా అని. అక్కడ బైబిల్లో చక్కగా కనబడుతుంది. 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, వారు తెడ్లను బహుబలముగా విసిరిరి కానీ వారి ప్రయత్నములన్నీ వ్యర్థమాయను అని. యోనాను కాపాడడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ దేవుడు ప్రమేయం తీసుకునే వరకు కూడా యోనా అక్కడి నుంచి తప్పించబడలేదు. మన లైఫ్లో కోపంలో తీసుకునే నిర్ణయాలు అనేవి ఎలా అయిపోతాయంటే, ఒక పాయింట్ రీచ్ అవుతాం వేర్ యూ కాంట్ ఫైండ్ ఎనీ డోర్ టు ఎస్కేప్. అక్కడ ఎలాంటి అవకాశం ఉండదు. ఎవరు హెల్ప్ చేద్దామన్నా మనకి హెల్ప్ చేయలేని పరిస్థితులకు మనకు వస్తుంది. కాబట్టి కోపంలో తీసుకున్న నిర్ణయాలను కూడా మన లైఫ్ని ఎంతగానో డిస్టర్బ్ చేస్తాయి, దేవుని నుంచి దూరం చేస్తాయి. అందుకే బైబిల్ సెలవిస్తుంది కదా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చని ఉంటుంది. అదేవిధంగా మన కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అని ఉంటుంది. కాబట్టి మీ నిర్ణయాల్లో కోపము అస్సలు ఉండకూడదు. ఖచ్చితంగా మనము దేవుని శాంతితోని, దేవుని సమాధానంతో నిర్ణయాలు తీసుకుందాము గాక.